ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే ఎన్ని? ఎక్కడెక్కడ ఉన్నాయో, అవి ఎలా ఆవిర్భవించాయో, వాటిని పూజించడం వల్ల కలిగే ఫలితాలేమిటో, శివపురాణంలో వీటి గురించి ఏమని వివరించారో, ఇవన్నీ ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దేశంలో ప్రసిద్ధి చెందిన శివాలయాలు అనేకం ఉన్నాయి. ఈ శివాలయాలలో శివలింగారాధన వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ శివలింగాలలో అన్నిటికంటే గొప్ప శక్తి, మహిమ, ప్రాముఖ్యత ఉన్నవి జ్యోతిర్లింగాలు. సామాన్యంగా శివాలయాల్లో ప్రతిష్ఠించిన శివలింగాలు ఋషులో లేక మునులో, దేవతలో, రాజులో, సామాన్య మానవులో ఎవరో ఒకరు ప్రతిష్ఠించినవి. జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించిన లింగాలు కావు. ఇవి స్వయంభూ లింగాలు. అంటే వాటంతట అవే వెలిసిన లింగాలు. అంటే పరమేశ్వరుడే స్వయంగా లింగ రూపంలో ఉద్భవించిన లింగాలు. భక్తుల తపస్సు ఫలితంగా భక్తుల కోరికలు మన్నించడానికి పరమేశ్వరుడే కొన్ని ప్రదేశాలలో స్వయంభూలింగాలుగా ఆవిర్భవించాడు. ఈ స్వయంభూలింగాలని జ్యోతిర్లింగాలని కూడా అంటారు. జ్యోతి నుండి ఉద్భవించిన లింగాలు కావడం వల్ల ఈ లింగాలను జ్యోతిర్లింగాలని అంటారు. ఈ లింగాలు జ్యోతి రూపంలో వెలియడం వల్ల కూడా వీటిని జ్యోతిర్లింగాలని అంటున్నారు. సృష్టికి పూర్వం విశ్వమంతా జ్యోతిర్మయం అంటారు. ఆ జ్యోతి నుండి ఈ జ్యోతిర్లింగాలు ఆవిర్భవించాయని అంటారు. సూర్యుడు 12 నెలల్లో 12 విధాలుగా కనిపించినట్లు జ్యోతిశక్తి 12 ప్రదేశాలలో 12 రూపాలుగా జ్యోతిర్లింగాలుగా ఆవిర్భవించినాయనే అభిప్రాయం కూడా ఉంది. లింగం అంటే గమ్యంలో లీనమయ్యే శక్తి అనే అర్థం ఉంది. ఈ జగత్తు అంతా దేనిలో లీనమవుతున్నదో దాని సంక్షిప్త స్వరూపమే లింగం. ఈ జ్యోతిర్లింగాలు లింగ రూపంలో ఆవిర్భవించాయి. ఈ స్వయంభూ జ్యోతిర్లింగాలు ఎంతో విశిష్టమైనవి. ఈ జ్యోతిర్లింగాలను దర్శించడం వల్ల, ఆరాధించడం వల్ల పాపాలన్నీ నశించి పుణ్యం సంక్రమిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. ఇప్పుడు ఆ జ్యోతిర్లింగాల గురించి ఒక పద్యం రూపంలో తెలుసుకుందాం. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయినాం మహంకాళం ఓంకారే పరమేశ్వరం కేదారాం హిమవత్పృష్టే ధాకిన్యాం భీమశంకరం వారణాస్యాం చ విశ్వేశం త్రయంబకం గౌతమీతటే వైద్యనాథం చితాభూమం నాగేశం దారుకావనే సేతుబందే చ రామేశం గుష్ణేశం ష శివాలయే. అంటే 12 జ్యోతిర్లింగాలు 12 రాష్ట్రాలలో ఉన్నాయి. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు దేశంలోని నలుమూలలా ఉన్నాయి. ఆది శంకరాచార్యుల వారు శంకర మఠాలను దేశం 4 మూలల్లో దేశ సమైక్యతను సూచించే విధంగా నెలకొల్పినట్లు తెలుస్తుంది. భగవంతుడే దేశంలోని 4 దిశలలో దేశ సమైక్యత కోసం వెలసినాడు అనిపిస్తుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలకు ఉన్న వరుస సంఖ్య ఎవరు నిర్ణయించారో, ఎందుకు ఇచ్చారో తెలియదు. సోమనాథ్‌లోని జ్యోతిర్లింగం మొదటిదని, రెండవది శ్రీశైల మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగమని, మూడవది ఉజ్జయినిలో, నాలుగవది ఓంకారేశ్వరంలో, ఐదవది కేదార్నాథ్‌లో, ఆరవది భీమశంకరంలో, ఏడవది వారణాసిలో, ఎనిమిదవది త్రయంబకేశ్వరంలో, తొమ్మిదవది వైద్యనాథేశ్వరందని, పదవది నాగేశ్వర జ్యోతిర్లింగమని, 11వది రామేశ్వరంలో ఉందని, 12వది కృష్ణేశ్వరంలో ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ వరుస సంఖ్య అన్ని పురాణాలలో ఒకే రకంగా ఉంది. అన్ని కాలాలలో ఈ వరుస సంఖ్య మారకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఈ వీడియోలో 12 జ్యోతిర్లింగాలు గురించి మరియు అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. అలాగే ఒక్కొక్క జ్యోతిర్లింగం మరియు దాని ప్రాముఖ్యత గురించి ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.